హలో. హలో. యా. సార్ గుడ్ ఈవినింగ్ సార్. కృష్ణబాబు గారా సార్? యా. ఓకే సార్, నేను ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ సార్. ప్రెసెంట్ ఇంటర్న్షిప్ చేస్తున్నాను కర్నూలు మెడికల్ కాలేజ్లో. అయితే మాది గ్రాడ్యుయేషన్ 6 months బ్యాక్ అయింది సార్. మాకు ఎగ్జామ్ ఉంటుంది ఎంబీబీఎస్ అబ్రాడ్ చేసి ఇక్కడ అయింది కదా మన 4th ఎప్పుడు అయింది కదా. అవును సార్, రిజల్ట్ వచ్చింది సార్. అయితే ఇప్పుడు ఎగ్జామ్ రాసేసాము. అందరికి మొన్న రాసిన బ్యాచ్ వాళ్ళకి ఇంటర్న్షిప్ వచ్చింది సార్. అయితే మనకి ఎన్ఎంసి రూల్ ప్రకారం స్టైపెండ్ ఇవ్వాలి సార్. బట్ అన్ని కాలేజెస్ లో అప్లై చేస్తే డిఎంఈకి రికమెండ్ చేస్తున్నారు. బట్ అది చూద్దాం, అది కోర్టు ఏదో డైరెక్షన్ ఉంది. ఒకసారి కోర్టు గవర్నమెంట్ అయితే రిజెక్ట్ చేసింది, నేను ఇవ్వలేము అని. అవును సార్, లాస్ట్ టైం మీరు కావాలని వచ్చి జాయిన్ అయ్యి మళ్ళీ అక్కడ బయటకు వెళ్ళేమో లక్షలు ఖర్చు పెట్టి ఇక్కడికి వచ్చేదానికేమో మీకు ఇంటర్న్షిప్ స్టైఫండ్ కావాల్సి వస్తుందేమయ్యా. కోర్ట్ ఏదైనా డైరెక్షన్ ఇస్తే దాని ప్రకారం తీసుకుంటాం. బట్ యాజ్ ఏ అఫీషియల్ స్టాండ్ ఆఫ్ ద గవర్నమెంట్ ఈస్ వీ విల్ నాట్ పే. ఓకే ఓకే. దాని తర్వాత కోర్టులో డైరెక్షన్స్ బట్టి అది అప్పీల్ చేయడమా ఏం చేయడం అనేది అది చూస్తాం. అర్థమైంది సార్. కొంతమందికి ఈసారి 2 times ఇచ్చారు సార్. 2 years ఇచ్చారు ఇంటర్న్షిప్. నాకు కూడా 2 years వచ్చింది. ఇప్పుడు 2 years ఇప్పుడు గవర్నమెంట్ కాలేజీలో సేమ్ ఇండియన్ స్టూడెంట్స్ తో ఈక్వల్ గానే వర్క్ చేస్తున్నాము. బట్ మనీ మాత్రం ఏమీ రావట్లేదు. ప్లస్ స్టైపెండ్ ఇండియన్ స్టూడెంట్స్ కి అదే చెప్పాను కదా. ఓకే, మీరు you can afford to go to foreign and get the education. సో మీ రిక్వైర్మెంట్ మీద చేస్తున్నారు ఇంటర్న్షిప్, మాకు రిక్వైర్మెంట్ ఉండి కాదు. ఎనీవే దట్ ఈస్ ద స్టేట్ గవర్నమెంట్ స్టాండ్ ఈజ్ వీ విల్ నాట్ బి ఏబుల్ టు పే బికాస్ ఆఫ్ ఫైనాన్షియల్ బర్డెన్. ఓకే, అది కోర్టు ఏమైందో ఒకసారి చూసి దాన్ని బట్టి డెసిషన్ తీసుకుంటాం. ఓకే సార్. అంటే